సౌత్ ఆఫ్రికాలో రెండో టెస్ట్ నేపథ్యంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇంతవరకు భారత్ టెస్ట్ సిరీస్ గెలవని సంగతి తెలిసిందే. గెలుపు సంగతి అట్టుంచితే కనీసం డ్రా చేసుకున్న సందర్భాలు కూడా లేవు. కానీ ధోని సారథ్యంలో 2001లో మాత్రం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్ రెండు టెస్ట్ సిరీస్లను 1-1తో సిరీస్ను సమం చేసింది. అంతకు ముందు 1992, 1996, 2001, 2006లో సౌత్ ఆఫ్రికాలో పర్యటించిన భారత్ వరుసగా టెస్ట్ సిరీస్లు కోల్పోతూ వచ్చింది. అయితే 2011లో ధోని సారథ్యంలోని భారత్ తొలిసారి సిరీస్ను డ్రా చేసుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా 2013, 19, 2021లో మళ్లీ సిరీస్లు కోల్పోయింది. అయితే ఈసారి రోహిత్ కు సిరీస్ గెలిచే అవకాశం లేనప్పటికీ ధోని సరసన నిలిచే అవకాశం మాత్రం వచ్చింది. రెండో టెస్ట్ లో భారత్ గెలిస్తే 1-1తో సిరీస్ ను సమం చేసి ధోని తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలవనున్నారు. ఇక తొలి టెస్ట్ లో కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్ ను భారత్ ను కోల్పోతే మాత్రం రోహిత్ కెప్టెన్ గానే కాదు జట్టు నుంచి కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సిరీస్ కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ శర్మకు చాలా కీలకమని చెప్పవచ్చు.